భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇవాళ కంటెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే, అతను కోతి చేతిలో ఒక ప్రమాదకరమైన రాయి ఇచ్చినట్టే. లాస్ట్ 2 సెషన్స్ అంటే 2014, 2019 పార్లమెంట్ సెషన్స్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరికి రాలేదు. ఎందుకంటే మినిమం 55 ఎంపీ సీట్స్ ఉంటేనే ఆ స్టేటస్ వస్తుంది. సో లాస్ట్ 2 సెషన్స్లో లక్కీగా కాంగ్రెస్కి 55 కంటే తక్కువ వచ్చాయి. ఈ మాట 99 సీట్స్ ఇచ్చాం. దాంతో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ రాహుల్ గాంధీకి వచ్చింది. దీంతో ప్రాబ్లం ఏంటంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్కి ఈక్వలెంట్. వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇతనికి వస్తాయి. ఇతను ఫ్రీ ఎయిర్ ట్రావెల్ ఉంటుంది, పర్క్స్ అన్ని చాలా ఉంటాయి. అవన్నీ ఓకే, అతను అలాగే హీ కెన్ అఫోర్డ్ ఇట్, దట్స్ నాట్ ద ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతను ప్రతి ఈ క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి కదా, క్యాబినెట్ మీటింగ్ కాదు, ఒక 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 ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేయాలంటే ఇతని రోల్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఇతను కూడా ఉంటాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కింద కూడా ఇతను కూడా హీ విల్ ప్లే అ రోల్ ఇన్ దట్. సో వీటో కెపాసిటీ కూడా ఉంటుంది. వీటో అంటే అతనికి ఎలక్షన్ కమిషనర్ నచ్చకపోతే హీ కెన్ స్టాప్ ఇట్. ఇతను కాదు ఇంకోటి కావాలి అని చెప్పే అధికారం వస్తుంది. కాకపోతే ఎంత సీరియస్గా ఇతను పార్లమెంట్ సెషన్స్ అటెండ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రాక్ రికార్డ్ ఏంటంటే అతను ఈజ్ ఎ నాన్ సీరియస్ పాలిటీషియన్. అంటే పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ 51% ఉంది వారికి. అంటే 100 పార్లమెంట్ మీటింగ్లు అయితే 51 వాటికి అటెండ్ అయ్యాడు ఇతను. మోస్ట్ ఆఫ్ ద టైం ఇతను యాబ్స్కాండ్ అయిపోతాడు, డుమ్మా కొడతాడు. అదొకటి. ప్లస్ బిహేవియర్ కంట్రోల్లో కూర్చోవాలని ఫ్లయింగ్ కిస్లు అలాంటివి ఇవ్వడానికి అసహ్యకరంగా ఉంటుంది. అలాంటివి చేస్తే వింక్లు చేయడం, కళ్ళు కొట్టడం అలాంటివి చేసేవాడు. అలాంటివి కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ప్లస్ డ్రెస్ కోడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. టీషర్ట్లు వేసుకొస్తే కొంచెం అంత హుందాగా ఉండకపోవచ్చు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. మోదీ గారికి అయితే పక్కలో బల్లెంలాగా తయారవుతాడు. ఏ పని చేద్దామన్నా ఆయన ఇంటర్ఫేర్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఎలా మేనేజ్ చేస్తారు అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ సెషన్ ఈవిడ కూడా వచ్చేస్తుంది. ప్రియాంక గాంధీ కూడా వాయనాడులో కంటెస్ట్ చేసి గెలిచి ఆ రాజ్యసభలోకి రావడానికి, నెక్స్ట్ సెషన్లోకి రావడానికి అవకాశం ఉంది. సో ఇద్దరు బద్ధ శత్రువులు అనడానికి లేదు, వాళ్ళు అలా ఫీల్ అవ్వచ్చు. కొంచెం పెయిన్ ఇన్ ద నెక్ అని చెప్పాలి. బీజేపీకి ఒక పెద్ద తలకాయ నొప్పి కింద ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఎన్నాళ్ళు ఉంటాడు, ఎలా చేస్తాడు అనేది చూడవలసిన విషయం. తర్వాత ఇంకో విషయం ఉంది. బీజేపీ వాళ్ళు కార్డ్స్ కరెక్ట్గా ప్లే చేస్తే రాహుల్ గాంధీ తాలూకు ఎలక్షన్నే క్వశ్చన్ చేయొచ్చు. ఆయన వ్యాలిడిటీ, ఆయన అసలు ఈజీ ఎలిజిబుల్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ అన్నది చాలా వ్యాలిడ్ రీజన్. యాక్చువల్లీ ఈజీ ఎలిజిబుల్ టు కంటెస్ట్ బికాజ్ హీ హ్యాస్ మల్టిపుల్ సిటిజన్షిప్స్. 3 దేశాలకి సిటిజన్ అడతాం. ఇటలీ సిటిజన్షిప్ ఉంది, యూకేకి సిటిజన్షిప్ ఉంది, 4 పాస్పోర్ట్లు ఉన్నాయంట అతనికి. ఇండియన్ పాస్పోర్టు, ఇటాలియన్ పాస్పోర్టు, బ్రిటిష్ పాస్పోర్టు, ఇంకో ఏదో దేశం పాస్పోర్టు. 4 పాస్పోర్ట్లు, 3 సిటిజన్షిప్లు ఉన్న వ్యక్తికి ఎంపీ కింద కంటెస్ట్ చేసి గెలిచినా వాడిని
యాక్సెప్ట్ చేయొచ్చా అన్నది చాలా $100 మిలియన్ క్వశ్చన్ అండి. దాన్ని ఎందుకు బీజేపీ వాళ్ళు ప్రెస్ చేయట్లేదు? కోర్టుకు కూడా ఒకతను అలహాబాద్ కోర్టులో ఒకతను వేశాడు, పిల్లు వేశాడు, దాన్ని అలా పక్కన పడేశాడు. ఇతని డ్యూయల్ సిటిజన్షిప్, డ్యూయల్ కాదు, ట్రిపుల్ సిటిజన్షిప్, అలాంటి అన్నిటి సిటిజన్షిప్స్ ఉన్న మనిషి ఒక ఎంపీ కింద చలామణి ఎలా అవుతాడు అన్న విషయం బీజేపీ వాళ్ళు ఎందుకు లేవనెత్తట్లేదు అన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవాళ రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, వాడు ఈజ్ నాట్ ఈవెన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫుల్ ఫ్లెజ్ సిటిజన్, 100% సిటిజన్ కాదు, మీలాగా నాలాగా. ఇండియాకు ఒక్కదానికే కాదు, అతను యూకేకి కూడా సిటిజన్, అలాగే ఇటాలియన్ సిటిజన్షిప్ కూడా ఉందట. అలాంటి క్వశ్చనబుల్ ఆరిజిన్ ఉన్న మనిషి వాడు ఎక్కడ, వాడి లాయల్టీ ఎక్కడిది? వాడి అసలు మన దేశం మీద వాడికి ఏమాత్రమైన గౌరవం ఉందా? మన దేశం గురించి నిజంగా వాడు వర్క్ చేస్తాడా, లేకపోతే మిగతా దేశాల గురించి వర్క్ చేస్తాడా అన్న డౌట్ తోటి మనం ముందుకెళ్ళి ఒక లీడర్ని ఎన్నుకుంటే ఎంత ప్రమాదకరం. ఓన్లీ దిస్ కెన్ ఓన్లీ హ్యాపన్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఇలాంటివి జరుగుతాయి. వి యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. మన సహనశీలత అనన్య సామాన్యం. మన భారతీయులకి, అందులో పర్టికులర్గా హిందువులకి ఇంత సహనం, ఇంత యాక్సెప్టెన్స్, ఎవరిని పడితే వాడిని ఒప్పేసుకోవడం అమాయకత్వమా, మూర్ఖత్వమా? మనకి అంతకుముందు జరిగిన ద్రోహాలు, మనం 1000 ఏళ్ళు బట్టి మనం సఫర్ అయిన బాధలు అన్నీ మర్చిపోయామా? నాకు అర్థం కాదు. ఎలాగా ఒక ఇటాలియన్, వాడు సగం ఇటాలియన్, వాళ్ళ అమ్మ ఇటాలియన్, సిటిజన్షిప్ బ్రిటన్లో ఉంది, వ్యాపారాలు, ఆస్తులు అన్నీ బ్రిటన్లో ఉన్నాయి. వాడికి మన దేశం మీద ఏముంటుంది? ఓన్లీ ఈజ్ దేర్ టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా. మిగతా దేశాల నుంచి ఫండింగ్ పుచ్చుకుని చైనా దగ్గర డబ్బులు కొట్టి, జార్జ్ సోరోస్ లాంటి వాడి దగ్గర డబ్బులు కొట్టేసి మనని ముందుకు వెళ్ళకుండా ఆపడానికే వాడి జీవిత లక్ష్యం. అలాంటి వాడిని ఓట్లు ఇచ్చి గెలిపించి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేసి, పైగా అవకాశం వస్తే వాడిని ప్రైమ్ మినిస్టర్ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చామంటే ఎంత కొరివితో తలగొక్కుకోవడం అంటే ఇదేనండి. కొరివితో తలగొక్కుకోవడం అన్నది అబ్సల్యూట్ రియాలిటీ అనేది. మన భారతీయులు చేసిన విచిత్రమైన పనికిరాని పని అంటే ఇదే అని నా అంచనా, నా ఉద్దేశం. మీరంతా ఏమనుకుంటారు చెప్పండి. రాహుల్ గాంధీ యాజ్ అ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అసలు యాజ్ అ పార్లమెంట్ మెంబరే ఉండొచ్చా లేదా అన్నది మీమాంస. దానికి అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని సిటిజన్షిప్ ఉన్న వాడికి మన దేశం మీద ఏమాత్రం భక్తి ఉంటుంది? వాడి లాయల్టీ ఏముంటుంది? వాడు చైనాకి పనిచేస్తున్నాడా, అమెరికాకి పనిచేస్తున్నాడా, యూకేకి పనిచేస్తున్నాడా, ఇటలీకి పనిచేస్తున్నాడా, మన దేశానికి పనిచేస్తున్నాడా? అలాంటి వాడిని, అంత క్వశ్చనబుల్ ఆరిజిన్స్ ఉన్న మనిషిని మనం ఎలా సహించాలి? అందరూ ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందని నా ఉద్దేశం. మీరందరూ కూడా why should we not get రాహుల్ గాంధీ అవుట్ ఆఫ్ ద పార్లమెంట్ అన్న దాని మీద ఒక హ్యాష్ ట్యాగ్ మీద పనిచేయడం, నాకు హ్యాష్ ట్యాగ్ మీద పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వై షుడ్ రాహుల్ గాంధీస్ డ్యూయల్ సిటిజన్షిప్ నాట్ బి ఎక్స్పోజ్డ్? అతను డ్యూయల్ సిటిజన్షిప్ బయటకు పెట్టి ఆయన ఎందుకు ఆపకూడదు? మనం ఫర్దర్గా రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ని భూస్థాపితం ఎందుకు చేయకూడదు అన్న విషయం ఒక హ్యాష్ ట్యాగ్ కింద తయారు చేసి ముందుకు పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.